హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సంధ్య అండి. ఈరోజైతే మంచి హెల్తీ రెసిపీ కోసం మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఈ కర్రీ అనేది. అదేనండి బీరకాయ తెలగపిండి అనమాట. ఈ తెలగపిండి అనేది మనకి ఆయిల్ ఆడుతున్న మిల్లల దగ్గర అయితే దొరుకుతుందండి. సో దానికోసం నేను విధంగా పాన్ తీసుకొని పాన్లో సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు ప్రిపేర్ చేసుకోవాలండి. పోపు కోసం అయితే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. విధంగా వేసుకున్న తర్వాత అయితే పోపు అయితే వేగుతూ ఉంటుందన్నమాట. సో తెలగపిండి అనేది మనకి చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఇంకా అది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ అనమాట అది అనేది. సో తర్వాత ఈ విధంగా నేను ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకుంటే కూర అనేది బాగుంటుంది అనమాట. కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ 2 కాంబినేషన్స్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పోపులో వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే వేపుకోవాలండి. తర్వాత మనకి కరివేపాకు యాడ్ చేసుకోవాలన్నమాట. కరివేపాకు కొంచెం తీసి వేసుకోవాలి. సో ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదండి బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా. ఆ బీరకాయ ముక్కలను కూడా ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వేగిన తర్వాత అయితే ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా మనం అందులో వేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని కలుపుకోవాలి బాగా. చూసారా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బీరకాయ ముక్కలను అనేది కొంచెం మగ్గించుకోవాలండి. మూత పెట్టుకుంటే 2 మినిట్స్ 3 మినిట్స్కి మగ్గుతాయి అనమాట. దగ్గరగా మగ్గుతాయి అనమాట. కూర అనేది దగ్గరికి అవుతుంది. సో ఈ విధంగా చూసారా, ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలన్నమాట. సరిపడినంత కారం వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం కొంచెం వేసుకోవాలన్నమాట. పసుపు కూడా యాడ్ చేసుకుంటే మనకి మంచి కలర్ కూడా కనిపిస్తుంది పసుపు వల్ల. సో మూత పెట్టుకుని 2 మినిట్స్ ఉంచుకోవాలి. తెలగపిండి కూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెల్త్కి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మన బాడీకి సరిపడినంత ఇమ్యూనిటీ అయితే వస్తుందండి. మంత్లీ 2 టైమ్స్ ఇలా తిన్నా సరిపోతుందన్నమాట ఈ కర్రీ అనేది. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు సరిపడినంత వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు, ఈ విధంగా సరిపడినంత వాటర్ మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి. మళ్ళీ 2 మినిట్స్ 3 మినిట్స్కి అలా మూత పెట్టుకోవాలి. సో ఈ కర్రీ ఇలా తింటే హెల్త్కి మంచిది కాబట్టి, మంచి హెల్తీ రెసిపీ కాబట్టి తింటే మంచిదండి. ఇది మనకి ఆయిల్ మిల్లల దగ్గర దొరుకుతుందండి. అక్కడ నేను తెచ్చుకొని మనం ముక్కలుగా ఉన్నది కొంచెం దంచుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూసారు, ఇక్కడ నేను చూపిస్తాను కదా, ఆ విధంగా మిక్సీ పట్టుకొని పౌడర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ దగ్గరికి అయిపోయింది కదండి, బీరకాయ కర్రీ దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు పైన ఇలాగా మనం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మన కర్రీకి సరిపడినంత కొంచెం తెలిసిపోతుందండి. మనకి సరిపడినంత పైన యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ తెలగపిండి పౌడర్ అనేది యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. చూసారా, మనకి కోడిగుడ్డు ఉక్కరి అంటే అదే కోడిగుడ్డు పగలగొట్టి చేసుకుంటాం కదండి కూర్మ, అలా వస్తుందన్నమాట. చూడడానికి కన్సిస్టెన్సీ అయితే అలా కనిపిస్తుంది. చూసారా, ఈ విధంగా చాలా బాగా వచ్చింది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో కోవిడ్లో చాలామందికి ఇదైతే బాగా యూజ్ అయిందని నాకు అనిపిస్తుందండి. మాకైతే మాత్రం చాలా బాగా యూజ్ అయిందండి. కోవిడ్లో మా హెల్త్ని బాగా రికవరీ చేసిందనమాట. సో కర్రీ ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.